నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. ఘన పదార్థం అయితే మళ్ళీ తెచ్చుకోవటానికి అవకాశం ఉంటుంది. పానార్పణం ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, క్షీరాభిషేకాలు చేస్తూ ఉంటారు. ఇక అవి మళ్ళీ దేనికి ఉపయోగపడవు. కొన్ని సందర్భాల్లో దేవుళ్ళు అనబడిన వారికి పంచామృత అభిషేకాలు చేస్తూ ఉంటారు. పాలు, తేనె, నెయ్యి, ఇంకో రెండే ఉన్నాయి. ఆ పంచామృతాలు కలిపి ఏం చేస్తూ ఉంటారు? శిరస్సు మీద నుంచి పోస్తూ అభిషేకం చేస్తూ ఉంటారు వారు నమ్మినటువంటి దేవునికి, వారి దేవుడు అనుకున్నటువంటి వారికి. ఇక అది వేస్టే. ఆ పదార్థాలు చాలా విలువైనటువంటివి, మానవ దేహానికి ఎంతో శక్తినిచ్చేటటువంటివి, కానీ అవి మనకి ఉపయోగపడవు. ఆ పోసే పాలు మా మురుకులో కలిసిపోతాయి, ఆ పంచామృతాలు కూడా ఏమైపోతాయి? మురుకులో కలిసిపోతాయి, మళ్ళీ మానవునికి ఉపయోగపడవు. కాబట్టి నా జీవితాన్ని నేను ఏం చేస్తున్నాను? ఆ విధంగా పానీయార్పణ, పానము అంటే లిక్విడ్ ఆఫరింగ్, పానీయము అంటే లిక్విడ్, నీరు, నూనె, పాలు ఇటువంటివి ఎలాగా ద్రవ పదార్థమై ఉంటాయో నా జీవితాన్ని ఏం చేస్తున్నాను? దేవుని కొరకు పానార్పణముగా పోయబడి ఉన్నాను. నేను వెడలిపోయే కాలం వస్తుంది, మళ్ళీ నా జీవితాన్ని నేను వెనక్కి తీసుకోవటానికి లేదు. పానీయార్పణముగా అర్పించాను అని అంటే దేవునికి అర్పించినటువంటి ఆ జీవితాన్ని మళ్ళీ నేను వెనక్కి తీసుకోవడానికి అవకాశం లేదు. నా ఇష్టానుసారమైనటువంటి తలంపులు, నా ఇష్టానుసారమైనటువంటి నిర్ణయాలు, నా ఇష్టానుసారమైనటువంటి తీర్మానాలు, నా ఇష్టానుసారంగా ఉండటం అనేది జరగకూడదు. అది పానీయార్పణ.